రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగు1.com ఎండి గారు, మిగతా ఈ చీఫ్ గెస్టులు అందరూ విడుదల చేసిన మన కో ప్రొడ్యూసర్స్ విడుదల చేసిన పోస్టర్స్ అన్నింటినీ కలిపి ఒక బ్రోచర్గా మనం తయారు చేయడం జరిగింది. ఆ బ్రోచర్ని మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. సో ఆ బ్రోచర్ని మన ఈ సినిమాలో పద్మశ్రీ అనే టైటిల్ రోల్ వేసింది జ్యోతి. ఆ జ్యోతి గారు మన ఆర్టిస్టులందరి తరపున పోస్టర్స్ని, ఆ బ్రోచర్స్ని, అంటే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన పోస్టర్స్ యొక్క బ్రోచర్స్ తయారు చేయడం జరిగింది. వాటిని ఆమె ఇనాగ్రేట్ చేసి మొట్టమొదటి పోస్టర్ని మన ఫైనాన్షియల్ అడ్వైజర్ హారిక గారికి ఇస్తారు. మా నైబర్ ఒక అబ్బాయి అడిగాడు అన్నమాట, నేను ఇలాగా పద్మశ్రీ నేను చూశాను, మీ ప్రోమో చూశాను, చాలా బాగుంది అని చెప్పాడు. సో అంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఒక పర్సన్ చెప్పాడంటే సమ్వాట్ ఇట్ రీచెస్ టు ద పబ్లిక్. పద్మశ్రీలో మంచి అవకాశం ఇచ్చారు, అందుకు ఆయనకి జన్మదా రుణపడి ఉంటాను. అందరిలాగా వేరే వేరే విషయాలు ఏం చెప్పలేను, కానీ ఒక్క విషయం చెప్తాను. తెర వెనక ఉండేది ఎంతమంది నడిపించినా తెర ముందు కొంతమందే కనిపిస్తారు. ఎవరు ఎంత ముందు వరకు వెళ్ళినా అందరూ చేరుకునేది గమ్యం ఒక్కదారికే వెళ్తుంది. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సక్సెస్నే కోరుకుంటాం. ప్రజెంట్ ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వాలి. మీ అందరి మనసులో ఏముంది ఫస్ట్ తెలుసుకుందాం అనుకున్నాను. ఎందుకు తెలుసుకోవాలి అంటే, తను నాకు ఒక కొమ్ము అనేది తగిలిచ్చారు, ఫినాన్షియల్ అడ్వైజర్ అని. సో అది తప్పదు. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ నేను ప్రొడక్షన్ టీం నుంచి కూడా మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం మీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను ఆల్మోస్ట్ 3 మూవీస్కి ప్రొడక్షన్ టీంలో వర్క్ చేశాను. నేను పర్సనల్గా చూశాను, పోస్ట్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేశాను. నేను ఆ ప్రసాద్ ల్యాబ్స్కి తిరుగుతూ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, అది చాలా కష్టం. సెన్సార్ U/A తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. అది నిజంగా చేసిన పట్నాయక్ గారికి మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ విత్ ఇన్ నో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ముందుగా పద్మశ్రీ టీం అందరికీ, ఆర్టిస్టులందరికీ మంచి జరగాలని, శుభం జరుగుతుందని, డెఫినెట్గా ఇదే టీంతో మళ్ళీ ఇంకో మూవీని మనం స్టార్ట్ చేస్తున్నాం త్వరలో అని నాకు ప్రగాఢంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే నాకు ఆ మాట సామూర్తి గారి ద్వారా నాకు ఎప్పుడో ఫస్ట్ ప్రివ్యూ వేసినప్పుడే నాకు బాగా నమ్మకం ఏర్పడింది. 2 గంటల టైంలో చూసే సినిమాని ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది. ఆ పోస్టర్ వెనక 15 సంవత్సరాల కష్టం, 15 సంవత్సరాలు పేరెంట్స్ను వదిలేసి 15 సంవత్సరాలు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. సరదాలు, ఫ్రెండ్స్, సొంత ఊర్లు, సంబరాలు, ఉత్సవాలు, పండగలు, దసరాలు ఇవేవి మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా సినిమా ఒకటే. ఆ సినిమా వెనక, పద్మశ్రీ సినిమా వెనక 15 సంవత్సరాల కష్టం. రాత్రి పగలనక అసిస్టెంట్ డైరెక్టర్గానో, అసోసియేట్ డైరెక్టర్గానో, మేనేజర్గానో ఇంకొకటో చేసి ఏది చిన్న ఛాన్స్ వచ్చినా సరే వినియోగించుకొని ఈరోజు ఈ సినిమా స్థాయికి వచ్చాము అని అనుకుంటే దాని వెనక చాలా కష్టం ఉంది. ఆ కష్టంలో నాకు తెలిసి మీరు 10% కూడా మీది లేదు. సినిమా చేయడం ఒక ఎత్తు, జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకొక ఎత్తు. ఒక షోతోనో ఏదో రిలీజ్ డేట్తోనో అయిపోయేది కాదు. 1 వీక్ సినిమా అన్ని దగ్గరలో ఆడింది అంటే సినిమా సక్సెస్. ఈ అవకాశాన్ని కల్పించినందుకు అటు పద్మశ్రీ టీంకి మొత్తం నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇందులో కూడా నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఉంది.